You're watching Simply with Spandu. Hi friends, this is Spandana. Welcome back to my channel Simply with Spandu. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే ఎప్పట్లాగే బిందాస్గా ఉన్నానన్నమాట. సో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ముందే ఏం చేయాలో మీకు తెలుసు కదా. ముందు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయాలన్నమాట. లైక్ షేర్ కూడా చేస్తే సంతోషపడతా. సో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే తమలపాకు రోటి పచ్చడి. తమలపాకు రోటి పచ్చడి అనగానే ఈ వీడియో చూస్తున్న సగం మంది అని ఎక్స్ప్రెషన్ పెడతారనమాట. మీరే కదండి, ఈ తమలపాకు రోటి పచ్చడి అనగానే మా అమ్మ కూడా తమలపాకుతో పచ్చడి ఏమిటే నీ పైత్యం పాడుగాను అందన్నమాట. కానీ చేసిన తర్వాత మాత్రం లొట్టలు వేసుకుంటూ తిన్నారు అందరూ. సో అదన్నమాట సంగతి. ఈ తమలపాకు రోటి పచ్చడి మనం మితంగా తింటే అమృతం, అమితంగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ విషయం నేను చెప్పలేదనుకోండి, మీరు తమలపాకు పచ్చడి చూడగానే ఆహా ఓహో అనుకుంటూ 7-8 వేసేసారనుకోండి, చివరికి ఈ రెసిపీ సజెస్ట్ చేసినందుకు నన్ను తిట్టడానికి కూడా మీ నోరు పనికి రాకుండా అయిపోతుంది. అంతగా పొక్కుతుంది అన్నమాట. అందుకే సేఫ్టీగా ముందు జాగ్రత్తగా ముందే చెప్తున్నాను. మనిషికి ఒక తమలపాకు చొప్పున ప్రతిరోజు తింటే తప్పకుండా బరువు తగ్గుతారు. అంతకంటే ఎక్కువ తింటే మిగతా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయన్నమాట. సో తమలపాకును మెడిసిన్ లాగా వాడితే అమృతంలాగా పనిచేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ డైలాగ్ని ఇక్కడ స్కిప్ చేసి అయ్యో నా నోరు పొక్కిపోయిందని మాత్రం నా మీద పడిపోకండి. ఓకే, సో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ కంటే ముందే నేను చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, తమలపాకు తొడిమెలు ఉంటాయి కదా, ఆ తొడిమెలు ప్రతిరోజు తింటే మీరు ఏ వెయిట్తో అయితే ఇప్పుడు ఉన్నారో ఆ వెయిట్ మీకు ఫ్యూచర్లో కూడా అలాగే మెయింటైన్ అవుతుంది. అంటే లావ్ అవ్వకుండా సన్నబడకుండా అన్నమాట. ఇంకా తమలపాకుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనం ఫ్యూచర్లో తమలపాకుతో చేయాల్సిన రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ తమలపాకు రోటి పచ్చడిలో మెయిన్ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, మనిషికి ఒక్క తమలపాకు మాత్రమే వాడాలి. అంతేకాకుండా తమలపాకు వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా చేస్తే మీరు ఇందాక పెట్టారే అనే ఎక్స్ప్రెషను, ఆ ఎక్స్ప్రెషన్ కాస్త ఆహా అనేలాగా మారుతుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ అయితే చూసేయండి. మరి ఇవి మన తమలపాకు రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. నేను 2 తమలపాకులు తీసుకుంటున్నానండి. మనిషికి ఒక తమలపాకు చొప్పున ఇద్దరికి ఈ పచ్చడి సరిపోతుందన్నమాట. 2 తమలపాకులకు గాను 2 టొమాటో, 1 ఆనియన్, 4 లేదా 5 మిర్చి, కొత్తిమీర, కొబ్బరి, చింతపండు తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని మిర్చి, ఆనియన్స్ వేయించుకోవాలన్నమాట. చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి వీటికి. రోటి పచ్చడిలో ఎక్కువ ఆయిల్ వేస్తే తినేటప్పుడు చాలా వెగటుగా ఉంటుంది. ఇవి హాఫ్ కుక్కే అవుతాయి కాబట్టి పచ్చడిలో తక్కువ ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. ఇవి వేగేలోగా మిగతా ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే కోకోనట్ని కట్ చేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈలోగా ఇవి 30% వరకు వేగుంటాయి కాబట్టి దీంట్లో నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది కదా తమలపాకు, దాన్ని కూడా కట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. తమలపాకు నేను 2 ఆకులు వేయలేదండి, కేవలం 1.5 మాత్రమే తీసుకున్నాను. ఆ సగం ముక్క ఎందుకు తీసానంటే, అది పెద్దగా ఉంది తమలపాకు అనే ఉద్దేశంతో సగం తీసేసాను అనమాట. ఇవి బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి, ముఖ్యంగా తమలపాకు, లేకపోతే చాలా వగరుగా ఉంటుంది. చింతపండు కొన్ని వాటర్ అని చెప్పాను కదా, సో అలా తీసి పెట్టుకున్నాను అనమాట. ఇది నేను కట్ చేసి పెట్టిన తమలపాకు. ఇవి బాగా స్మెల్ అంతా వగరు టేస్ట్ పోయిన తర్వాత అప్పుడు పక్కకు తీసుకోవాలి. ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని మిగతా ఇంగ్రీడియంట్ ఇంకొక వెజిటేబుల్ ఉంది కదా, మర్చిపోయారా, టొమాటో. ఈ టొమాటోని సపరేట్గా వేయించుకుంటున్నాను. ఎందుకు సపరేట్గా వేయించుకుంటున్నానంటే, తమలపాకులో వగరు పూర్తిగా పోవాలంటే అది ఆయిల్లోనే వేగాలి. ఈ ఇంగ్రీడియంట్ కూడా వేసామనుకోండి, దీంట్లో ఉండే నీరు దానికి బాగా పట్టుకుంటుందన్నమాట. సో అప్పుడు వగరు టేస్ట్ అనేది పోదు. కాబట్టి నేను దీన్ని సపరేట్గా వేసుకుంటున్నాను. తమలపాకులకు ఖచ్చితంగా టొమాటో ఈక్వల్గా తీసుకోవాలండి. టొమాటో లేకపోతే అసలు తమలపాకు పచ్చడి చేసుకోవద్దు. ఎందుకంటే ఆ వగరు టేస్ట్కి ఈ పులుపు టేస్ట్ కాంబినేషన్ అయితేనే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే మన టొమాటో ఉడికిపోయాయి కాబట్టి పక్కకు తీసేసుకుని చల్లారిపోయిన తర్వాత కోకోనట్తో సహా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. మీరు గమనించారో లేదో, నేను ఇందాక టొమాటో ఉడకడానికి దాంట్లో సాల్ట్ వేసేసాను కాబట్టి సాల్ట్ మళ్ళీ వేయక్కర్లేదనమాట. ఈ పేస్ట్ మొత్తాన్ని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే రోటి పచ్చళ్ళు కచ్చా పచ్చగా దంచుకుంటే మాత్రమే అన్నంలోకి బాగుంటాయి, లేదా ఏ దోశలోకో ఏ ఇడ్లీలోకో బాగుంటాయి అన్నమాట. కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత పేస్ట్ ఈ కలర్లో ఉంది. కొంచెం కూడా వగరు స్మెల్ అనేది రాదండి, తమలపాకు స్మెల్ అస్సలు రాదన్నమాట. కానీ ఎంతో కొంత వగరు టేస్ట్ మాత్రం దీంట్లో ఉంటుంది. వగరు పులుపు కలిపిన టేస్ట్ ఉంటుందన్నమాట.
దీంట్లో లాస్ట్గా మనం ఇచ్చుకోవాల్సింది పోపు. నేనైతే చాలా బేసిక్ ఇస్తున్నాను. మీకు నచ్చినట్టుగా శనగపప్పు, కందిపప్పు లేదా మినప్పప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది రోటి పచ్చడి. అన్నంలోకి కలుపుకొని తింటూ ఉంటే మధ్యలో ఆ ఇంగ్రీడియంట్స్ కూడా తగులుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. కాబట్టి వీలైతే మీరు మాత్రం శనగపప్పు, మినప్పప్పుతో కూడా పోపు వేయించుకోండి. సో ఇప్పుడైతే మన తమలపాకు పచ్చడి కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక మన తమలపాకు రోటి పచ్చడి ఇలా ఉందన్నమాట. కనిపిస్తుందా? కచ్చా పచ్చాగా దంచినట్టుగా. తమలపాకును సరిగ్గా వేపుకోవాలి కానీ దీని టేస్టే వేరు. మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి తీరాల్సిన రెసిపీ అన్నమాట ఇది. తప్పకుండా ఈ తమలపాకు రోటి పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe.